బాహుబలికి సంబంధించిన ప్రశ్న కట్టప్పను బాహుబలి ఎందుకు చంపాడు? ఈ ప్రశ్న గురించి సస్పెన్స్ బాహుబలి 2 పై క్రేజ్ ను పెంచుతోంది. సామాన్య ప్రేక్షకుల దగ్గర నుంచి టాప్ వ్యక్తుల వరకు రాజమౌళి ఈ ప్రశ్నకు ఎటువంటి సమాధానం చెప్పబోతున్నాడు అన్న ఆతృత పెరిగిపోతుంది. బాహుబలి క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీకరిస్తున్న రాజమౌళి ఈ మధ్యనే కట్టప్ప బాహుబలిని చంపిన విషయానికి సంబంధించిన సీన్ చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఈ అతి రహస్యం బట్టబయలు కాకుండా ఈ సీన్ చిత్రీకరణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఈ రహస్యం ముగ్గురికి లీక్ అయింది అని తెలుస్తుంది. ఈ సన్నివేశంలో నటించిన హీరో ప్రభాస్, అదేవిధంగా సత్యరాజుల మధ్య రాజమౌళి చాలా తెలివిగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. చాలా తక్కువ మంది యూనిట్ సభ్యుల మధ్య ఈ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్. తీస్తున్న సీన్ కట్టప్ప బాహుబలిని చంపింది అని హింట్ ఇవ్వకుండా రాజమౌళి ముక్కలు ముక్కలుగా ఈ సీన్ ని చిత్రీకరించి ఏకంగా ప్రభాస్, సత్యరాజులను కూడా అయోమయంలో పడేసినట్లు తెలుస్తుంది. బాహుబలి 2 సక్సెస్ కు అత్యంత కీలకమైన ఈ సీన్ చిత్రీకరణ చాలా దుంబలంగా చిత్రీకరించి 100 కోట్ల వ్యాపారంతో ముడిపడిన ఈ సీన్ పూర్తి వివరాలు బయటకు పడకుండా జాగ్రత్తలు తీసుకున్న ఈ సీన్ అసలు విషయం సత్యరాజ్, ప్రభాస్, నిర్మాత శోభు యార్లగడ్డకు ఇంచుమించు అర్థమైపోయింది అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా బాహుబలి 2 సినిమాను లీకుల సమస్య నుండి రక్షించడానికి రాజమౌళి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్ ఇలా తేడా లేకుండా దేశం మొత్తం రాజమౌళి బాహుబలి 2 రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యంలో బాహుబలి 2 కి సంబంధించిన ఏ వీడియో లీక్ కాకూడదని రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. జనరల్ గా సినిమా వీడియోలు లీక్ అయ్యేది పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోనే. అందుకే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగే చోట సీసీ కెమెరాలతో కవర్ చేయిస్తున్నాడట రాజమౌళి. పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ లో ప్రతి టెక్నీషియన్ పై రాజమౌళి స్పై టీమ్ ఒక కన్నేసి ఉంచిందట. మొత్తానికి రాజమౌళి స్పై టీమ్ బాహుబలి 2 ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి. రాజమౌళి కట్టప్ప సీక్రెట్ ను చిత్రీకరించడంతో ఈ సీక్రెట్ ఈ సినిమా విడుదలలోపు బయటపడుతుందా లేదా అన్నది చూడాలి. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.